ఓం శ్రీ సాయిరామ్. 1967 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఇరావతి మహారాణి గొప్ప సాధ్వీమణి, సర్వ లక్షణ సంపన్న, పతిపరాయణ. ప్రజల బాధలను వినినా తన బాధగా దుఃఖించేది. పురస్త్రీలతో కలిసిమెలిసి వారి యోగక్షేమలను స్వయముగా తెలుసుకొని పతికి తెలిపి తగిన సహాయములను సదుపాయములను చేయించుతుండేది. స్త్రీలలో సశీల బోధనలు సలుపుటే కాక అందుకు తగిన భద్రతలను శాసించి సంరక్షించేది. ఎట్టి వారలొచ్చినను ఆదరించి అండచేర్చేది నిగర్వి. ఇరావతీదేవి సాక్షాత్ అన్నపూర్ణను ఖ్యాతిగాంచినటువంటి గృహలక్ష్మి. ఈ పుణ్య దంపతుల పాలనలో స్త్రీ పురుషులు ఎట్టి కొరతయు లేక శాంతి జీవితం గడుపుచుండరి. పరిస్థితి కూడాను యజ్ఞ యాగాది కల్పనను చేయించు సర్వ దేవతా పూజలు గావించు ప్రజలలో భగవత్ విశ్వాసము గాఢముగా నాటుకున్నట్లు చేసేవాడు. వనములందరి తపోనిధులకు ఋషి పుంగవులకు వారి వారి సాధనలకు ఎటువంటి ఆటంకములు రాక లేక తగిన భద్రతను తానే స్వయముగా చూస్తూ చేస్తూ ఇచ్చుండేవాడు. ఈ రీతిగా పార్వతి ఈశ్వరుల వలె భర్త రాజ్యమును పాలించుతుండగా ఇరావతి గర్భము ధరించిన వార్త రాజ్యములో స్త్రీల వలన నలుదిశలా ప్రాకెను. ఈ సంతోష వార్త విన్న ప్రజలు ఆనందోద్రేకులై తమ చక్రవర్తి సర్వసద్గుణ సంపన్నుడు, ధర్మ నిష్ఠాగరిష్ఠుడు, పూర్ణ ఆయువంతుడుకు పుత్రుడు కావాలని నిత్యము వారి వారి గృహములందు ప్రార్థన సలుపుతుండేవారు. ఆనాటి ప్రజల ప్రేమ రాజుపై అంత తీవ్రంగా ఉండేది. తమ తమ క్షేమములు కూడాను తాము కోరక రాజు క్షేమమే తమ క్షేమముగా తలంచేవారు. రాజును కనులలో పెట్టుకొని కాచేవారు. ప్రజలకు తనపై ఉన్న ప్రేమను విశ్వాసమును చూచి విని పరిషత్తు ఆనంద భాషములు రాలుస్తూ, ఇది ఎంతయో తన పరిపాలన ప్రభావము కాదు, నా తాతల ప్రేమ ప్రసాదము, కృష్ణ భగవానుని అనుగ్రహరసం అని తనలో తాను ఆనందించు తాను కూడా ప్రజల యోగక్షేమంలో ఏ మాత్రమును అలక్ష్యము కానీ అహంకారము కానీ చూపెరగడు. ప్రజలను కన్న బిడ్డల వలె చూచేవాడు. రాజా ప్రజల సంబంధము ఇటువంటి పవిత్ర చరితగా దినాభివృద్ధిగాంచి పరిస్థితి రాజ్యము వైకుంఠము సహితము అతను రీతిగా ఖ్యాతిగాంచుతుండగా ఒక సుముహూర్తమున మహారాణి గారైన ఇరావతి సుపుత్రుని కన్నదన్న వార్త రాజమంతయు తెలిపి తపస్విలు, మహర్షులు, పండిత రాజులు శుభవార్తలు విన్న శుభ సందేశములు పంపి రాజును దీవించి రాజ్యమునకు నూతన వెలుగు ఒకటి పొందగలిగితమనియు ఆ జన్మ నక్షత్రం చూచి తండ్రికి సత్కీర్తిని సంపాదించి ప్రజల మన్ననను పొందగలనటువంటి విషయము వీణోళ్ళ కొనియాడిరి. బ్రాహ్మణులను పిలిపించి నామకరణ ముహూర్తమును ఏర్పరిచి పెద్దల సమక్షమున ఆ బాలునకు జనమేజయుడు అనేటువంటి నామకరణమున అత్యంత వైభవముగా జరిపిరి. వచ్చిన బ్రాహ్మణులకును సుమంగులకును కృపను సుని ఆజ్ఞానుసారము దాన ధర్మములు చేసెను. సంతర్పణలు సలిపెను. గోవులను సువర్ణాభరణములతోటి దానము చేశాను. చక్రవర్తి అయిన ధర్మరాజు మహాప్రస్థానము వెళ్ళినప్పుడు పసిపాపడైన పరిషత్తును తమ కులగురవులైనటువంటి కృపాచార్యుల వారికి అప్పగించుటచే అన్ని కార్యములో ఆచార్యుల వారి అనుమతిని పొందియే పరిషత్ మహారాజు పాలన సాగుతుండెను. వేదకులకు బ్రాహ్మణుల సమ్మతి లేక ఆచార్యుల సమ్మతి లేక మహారాజు ఏ చిన్న కార్యమును తలపెట్టేవాడు కాదు. అందువలననే రాజ్యం అందరి మునులు మహర్షులు రాజు యొక్క క్షేమమును హృదయములందు కోరుచు మధ్య మధ్య మహారాజును శుభ సందేశములు పంపుచు రాజ్య ప్రజల సుఖశాంతులను రాజు మాతృవాత్సల్యమును కొనియాడుతుండేవారు. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.